వికారాబాద్ జిల్లా తాండూరు విద్యా వికాస్ ట్రస్ట్ ఆస్తుల పరిరక్షణ విషయమై తాండూరు ద గ్రీన్ అండ్ సీడ్స్ మర్చెంట్ భవనంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడికొండ సప్న మాట్లాడుతూ విద్యా వికాస్ ట్రస్ట్ ఆస్తులలో మున్సిపల్కు సంబంధించిన స్థలాన్ని కూడా ఆక్రమించారని మున్సిపల్ చైర్పర్సన్ తాడికొండ సప్న పేర్కొన్నారు. తాండూరులో మెడికల్ కళాశాలను విద్యా వికాస్ ట్రస్ట్ స్థలంలోనే నిర్మించాలని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మనం కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామని, తాండూరు ప్రజలందరూ ఏకమైతే విద్యా వికాస్ ట్రస్ట్ స్థలాన్ని సాధించి తీరుతామని తెలిపారు. అదేవిధంగా వీరశైవ సమాజ అధ్యక్షుడు పటేల్ శ్రీశైలం మాట్లాడుతూ ఈ ట్రస్ట్కి సంబంధించిన ఆస్తులపై కోర్టులో కేసు వేయడానికి రేపటి నుండి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కళాశాల ఆస్తులను కాపాడుకోవడానికి తాండూరులో ఉన్న అన్ని కళాశాలల విద్యార్థులను పీపుల్స్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులనందరినీ ఏకం చేసి రోడ్లపైన కూర్చోవడానికి సిద్ధమని తెలిపారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మాట్లాడుతూ ట్రస్ట్ భూములు కాపాడడం మన అందరి బాధ్యత అని తెలిపారు. ఈ ఒక్క భూమి కొంతమంది భ్రష్టు పట్టిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మరియు ప్రజలు, విద్యార్థి కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో కూడా చైర్మన్ శశికళ ఎట్లయినా అంటుంది అయినప్పుడు ఈ తాండూరు ప్రజల గురించి వెళ్దాలని అనిపిస్తుంది. సరే నాకు అవసరం పడితే ఆమె మాట్లాడతాడు. అమ్మా నీ ఉద్దేశం ఒకవేళ మంచిగా ఉంటే నేను చైర్మన్ రా, నాకు కూడా మెంబర్లు తీసుకో. అదే ఉద్దేశం పాత ఉద్దేశం ఉండి నేను అమ్ముతా నేను చేస్తానంటే నేను నడవలేదు. కాబట్టి నేను ఈరోజు ఇంతమంది ఒకటి ఆ రోజు మనం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, తెలంగాణ విద్యార్థులు కొట్లాడినాం, విద్యార్థులుగా ఉన్నటువంటి కొట్లాడి తెలంగాణ తీసుకున్న 1600 మంది బలిదానం చేస్తే తెలంగాణ వచ్చింది. అట్లా అదేవిధంగా ఇప్పుడు మనం ఈ యొక్క భూముల కోసం మనం కూడా అందరం ముందర కొట్లాడాలి. అవసరమైతే విద్యార్థుల తాండూరులో మొత్తం 14 కళాశాలలు ఉన్నాయి. 14 కళాశాలల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి రోడ్డు మీద తీసుకురావాలి, అందరికీ మోటివేట్ చేయాలి. ఈ యొక్క సమస్య ఏదైనా సమస్య పరిష్కారం అయింది. మనం ఎన్ని రోజులైనా పర్లేదు రోడ్డు మీద కూర్చున్నాము, టెంట్ వేసుకుందాం. అవసరమైతే లాంటి దెబ్బలు ఎన్నోసార్లు తిన్నాం, స్కాలర్షిప్ల కోసం తిన్నాం, తెలంగాణ ఉద్యమంలో తిన్నాము. మా యొక్క సెల్ఫ్ కూడా సాటిస్ఫాక్షన్ చేసేసి ఈ యొక్క సమాజం కోసం పనిచేసిన వ్యక్తులము మనం అందరం ఉన్నాం. అందుకనేసి క్రీడ మీద గ్యాదర్ అయినాము. ఈ యొక్క సమావేశానికి ఇంతమంది మనం వచ్చినాం. అందరం తలుచుకుంటే తలా ఒక చేస్తే ఎంత పెద్దైనా బరువులు వేస్తారు. ఒక్కొక్క చిన్న రాయి కావచ్చు, జమ చేసుకుంటూ వద్దరు ఒక పెద్దలు కొండవుతుంది. ఈరోజు మనం ఒక నీటి పొట్టులకి పడ్డాము. అది ఒక వర్షం లాగా, ఒక సునామీ లాగా ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించే విధంగా మనం ముందట్టుకోవాలి. ఈ యొక్క ఉద్యమానికి సంబంధించి 24/7 విద్యార్థి పరిషత్గా మేము ఎప్పుడు కూడా ముందటుంటాము. విద్యార్థుల యొక్క సమస్యకు సాధన కోసం మేము 100% ముందటుంటాము. ఎంత వరకైతే అంతవరకు కృషి చేయడానికి ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా నేను రావడానికి రెడీ అన్నా. చిన్నప్పుడు మీకు చెల్లించాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ యొక్క విద్యా వ్యవస్థ అనేది చాలా ఒక వ్యక్తి యొక్క వికాసానికి, నైపుణ్యానికి ఒక తొలిమెట్టు. ఈ యొక్క కళాశాల బేస్లోనే విద్యార్థులు అనేవారు కరెక్ట్ ఉండాలి. ఈరోజు మనకు సంపాదన ఎంతున్నా కూడా సంస్కృతి సాంప్రదాయం లేకపోతే మనిషి విలువ శూన్యం. అట్లాంటిది ఈరోజు ఈ యొక్క విద్యా వ్యవస్థలను ఇట్లా ఎవరు పడితే వచ్చి గుళ్ళ ప్రసాదం వచ్చినట్టు పట్టకపోతాం అనంటే కాదు. దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు ఉండాలి. ఈరోజు మీరున్నారు పెద్దవాళ్ళు, మీ యొక్క వారసత్వం మనం చదువుకొని రేపు పైకి వస్తారు. వాళ్ళ కింద వాళ్ళు చదువుకుంటే వాళ్ళు పైకి వస్తారు. అట్లా ఎంతో మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ యొక్క కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అంతమందిని బయటికి తీసుకురావాలి. ప్రస్తుతం చదువుతున్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావాలి. ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఉద్యమాన్ని చిన్నగా కాకుండా ఏదో ఈరోజు మీటింగ్ పెట్టినామని ఇష్టపెట్టే కాకుండా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమంలాగా తీసుకుపోయి స్టేట్ వైడ్గా ఇది ఒక తాండూరులో జరిగిన అన్యాయము వెనుకబడిన ప్రాంతంలో ఈ విధంగా నడుస్తుందని ఒక వెనుకబడిన తాండూరుకి ఇంతవరకు కూడా మస్తు మంది రాజకీయ నాయకులు వచ్చి ఏ రోజు కూడా విద్యా వ్యవస్థ మీద ఎవరు ఏం చేసింది లేదు. ప్రతి ఒక్కరు అది చేస్తాం ఇది చేస్తామన్న వాగ్దానాలు నీటి పోగలేక చెప్పిస్తే ఏం కూడా ఈరోజు మళ్ళా మనవాడు దానికోసం పోరాడి తప్పకుండా మళ్ళా రావాలి. కానీ రావాలన్నప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీటింగ్ పెట్టి మాట్లాడి లేచిరి దయచేసి మన స్టేజ్ మీద పెద్దలకు, ముందు ఉన్న గౌరవ సభ్యులకు అందరికీ ప్రెస్ పేపర్ వాళ్ళు కూడా
విధంగా వాళ్ళు ఈజీగా తీసుకుంటున్నారు. ఎట్లయితే కొద్దిగా జమైనట్టు దాన్ని ఏం చేయాలని ఉంటుంది. కాబట్టి ఏ పరిస్థితిలో కూడా భయపడరాదు, వెనక జరగరాదు. దీన్ని 3 సంఘాలు కొంతమంది పిల్లలు ఉంటారు. కాబట్టి ఇంకా అందరూ కూడా తెలిపి ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకోవాలనేది ప్రతి ఒక్క తాండూరు పౌరులది, విద్యార్థులకు కూడా సంబంధము. మెయిన్ విద్యాసంస్థ విద్యాకోశంగా ఏర్పరిచింది. దాన్ని డైవర్ట్ చేసి ఉన్న కమిటీ తీసేసి 5 సార్లు కమిటీ రద్దయింది. వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు అందరూ చేసుకోవాలి. విద్యా వికాసం అనేది విద్య గురించి, కాలేజీల గురించి, తాండూరులో వెనుకబడిన విద్యలోపాలని చేస్తే దాన్ని డబ్బు మార్చుకుందామని కొంతమంది హైదరాబాద్ వచ్చి ఈరోజు చేసి పెట్టి సాగు చేసి ఏమి కాదు. ఆ ట్రస్ట్ ఉన్నది, కోర్టు ఉన్నది. రేపు మేము కోర్టు చేస్తున్నాము. ఆ సంవత్సరం నుంచి మేము కూడా తయారున్నాం. ఎప్పుడు ఎంతదని చెప్పలేదు. కాబట్టి మీ అందరూ సహకారం ఉంటే, మా సహకారం అందరి సహకారం అయితే ఇది మంచిగా అవుతుంది. అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అందరూ నీళ్ళు తెచ్చుకొస్తే దూరం చూస్తే అన్ని నీళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో మనం కూడా బాగా గట్టిగా దొడ్డు ఉన్నాడు చూసుకుంటాడు ఏమైనా అని కూడా అనేటటువంటి ఆలోచన పక్కన పెట్టాలి. ముస్తాఫా పటేల్ కనుక మనం బలంగా ఉండాలి. ఇలా పటేల్ గారు ముందరకు వచ్చి నిలబడాలంటే ఏమున్నాం పటేల్ అన్ని ముందర మాట్లాడడానికి పటేల్ ముందర పెడతాం. తెలిసినటువంటి వ్యక్తులకు అవకాశం ఇస్తాం. మనం ఖాళీ బలంగా నిలబడతాం. ముందుగా ఒకవేళ న్యాయ పోరాటం మనం చేస్తున్నామని మన లోపల సంకల్పం బలం ఉంటే ఖచ్చితంగా ఆ విద్యా వికాసం మనం చేజిక్కించుకోవాలని ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాను. ఆఖరిగా ఒక్క విషయం చెప్తున్నాను. మనమంతా వసుదేవ కుటుంబం అని ఒకసారి ఆలోచన చేయాలి. ఎవరు కూడా సొంతం పని కొరకు పనిచేస్తలేము. ఏ డబ్బు రూపాయలు ఆశ చేసి పనిచేస్తలేము. మన భావి భారతులు పిల్లల కొరకు మనం శ్రమ చేయాలి. ఎందుకంటే మన తాత ముత్తాతలు ఈ తెలంగాణను సాధించి మన పిల్లలు త్యాగములు చేసి మనకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చారు. మనం మన పిల్లలకు ఇచ్చిపోవాలనేటటువంటి ఆశతో ఈ అవకాశం ఇచ్చినటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తున్నాను. నటించినారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ విద్యా వికాస్ కమిటీ ట్రస్టుని ఎవరికి కాకుండా విద్యా వికాస్ కమిటీ ట్రస్టుకే ఉండాలని, మాణిక్యరావు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మా యొక్క कुछ साल पहले जो आवाम के लिए जमीन खरीदी थी, हम उनके तहरीर से शुक्रगुजार हैं। उन्होंने सोचा समझा हुआ मंसूबा बनाकर सारी ज़मीन को है ना ट्रस्ट के नाम किया। अगर उनके दिल में कुछ गलत होता तो ये ज़मीन है ना खुद के नाम पे करते थे, बेच के खाते थे। लेकिन मानिकपुर साहब ने ऐसा नहीं किया, पूरी ज़मीन ट्रस्ट के नाम पे किया। मैं उनका शुक्रगुजार हूँ। आज है ना हम सारे तांडूर के अवाम, जिसमें हिंदू, मुसलमान, सिख और हमारे क्रिश्चियन भाई, हमारे एससी भाई और हमारे एसटी भाई, सब लोगों का इसमें बराबर हिस्सा है। और ये पढ़ लिख कर के दिन यहाँ से ये लोग आगे निकलेंगे। हम देख रहे हैं हमारे लड़कियाँ पढ़ने के लिए जा रहे हैं, कई लोग रेपों का शिकार हो रहे हैं। इसीलिए हम चाहते हैं कि सारे लोग हमारा साथ दें। हम ये है ना बात భూమి 20 ఎకరాల కోసం మనమందరం ఇక్కడికి వచ్చి ఆలోచన వచ్చింది. ఇది ఒక పెద్దల సమక్షంలో అది అన్యాయం జరిగింది. సత్యాన్ని కాపాడడానికి ఇంతమంది వచ్చినట్టయితే మన లోపల దాని గురించి కాపాడడానికి వచ్చిన వాళ్ళు అది నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే అన్యాయం జరుగుతుందని అందరికీ తెలుసు. నేను ఒకటి ఫైట్ చేస్తే కాదు. కాబట్టి ఇప్పుడు తలా 100 మంది దగ్గర దాదాపు అందరూ గుంటాగా ఒక 10 మంది తెలిసిన వాళ్ళని చెప్పి గుంటాగా శాంతియుతంగా దానికి కావాల్సిన పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ఫాలో అవ్వండి ఆ రూల్స్ ప్రకారం మనం వెళ్ళి దాన్ని సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ వరకు సరైన వర్గాలు కావాల్సిన పేద జిల్లాలో ఉన్నారు. చదువుకోవాలన్న హైదరాబాద్ ఉండాల్సి వస్తున్నది. కాబట్టి ఇక్కడ హాస్టల్ కాలేజీలు ఒక డిగ్రీ కాలేజ్ తప్ప పీజీ కాలేజీలు లేవు, ఇంజనీరింగ్ కాలేజీలు లేవు, మెడికల్ కాలేజీలు లేవు. కాబట్టి మనము ఇక్కడ తాండూరు అంటే ఆర్థికంగా రాజకీయ నాయకులు వస్తున్నారు, దోస్తులు పోతున్నారు, కానీ విద్యాపరంగా ఏం చేస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మనము విద్యాపరంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఇది మనమందరం కలిసికట్టుగా పోరాడాలని నేను మీ అందరికీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పి ముగిస్తాను. सारे बड़े लोगों को मेरा आदाब नमस्ते। मसला ये है कि तांडूर का यहाँ पर कोई भी आके कुछ भी करके जाएगा और सामने आगे आँख मूझ के बढ़ेंगे तो चलने वाला नहीं है।
लिहाजा ये एजुकेशन का मामला है, विद्या विकास समिति का मामला है, ये सारे हिंदू मुसलमान कोई कौम से ताल्लुक पढ़ने वाले हर आदमी का काम है इसके बारे में, और हर आदमी इसके लिए आवाज़ उठाना चाहिए। लिहाजा कोई भी आएगा, कुछ भी करेगा तो हम कानून बैठने वाले नहीं है। लिहाजा जो भी रहेगा बराबर दंगे की चोट पे अपन बात करने के लिए तैयार है। हकीकत को सामने निकालकर हमसे बात करें, जो भी है खाली हमको वो मिल गया, ये मिल गया, हम खाली साफ सफाई का ऑर्डर लगा के हम पूरा साफ करके हम बेच के चले जाएंगे बोलिए, ये सोचने की जरूरत नहीं है। लिहाजा ये बच्चों के फ्यूचर का मामला है। रही बात यहाँ पर मेडिकल कॉलेज और इंजीनियरिंग कॉलेज, ऐसे कुछ चीज़ें अभी बहुत बाकी है यहाँ पर। वो ज़मीन उस मुकाम पर वो चीज़ें अगर बनेगी तो बच्चों का मुस्तकबिल भी सुधरेगा और बच्चे बहुत अच्छी तालीम पाएंगे, और ये सबके लिए फ़ायदा होगा। हर एक के घर में बच्चे हैं, सबका एजुकेशन होना जरूरी है आज के दौर में। ये चीज़ को जो वक्त दिया है मैं दिल से आपका शुक्रिया अदा करता हूँ। और my press reporters और मीडियाज और यहाँ के जो पीपुल्स डिग्री कॉलेज के साथ जो नाइंसाफी हो रही है उस ताल्लुक से बात करने पड़े। लिहाजा मैं 2-4 दिन में 15-20 दिन से सुने आ रहा है कि विद्या विकास समिति की जमीन चंद लोग यहाँ पर बेच दिए हैं। जो स्टूडेंट जो कानून की तारीफ है, जो कानून की शान है, उस कॉलेज को चंद लोग चंद पैसों के लिए मुफाद परस्त के लिए अपनी जमीन बेच चुके हैं। लेकिन उसके अंदर ये मालूम हुआ कि उसमें कमेटी भी शामिल है, उसके अंदर धन के कुछ 100 लोग भी जिम्मेदार हैं और इसके अंदर कुछ महाराज लोग भी जिम्मेदार हैं। बहुत खुशी हुई, लेकिन हालात जैसा बदलते गया उस दौरान में देखने गया है कि पीपुल्स डिग्री कॉलेज की जमीन जो जिस तरीके से ट्रस्ट में रखी गई थी उसके अंदर नहीं रखा जा रहा है। उसके बाद चंद लोग आकर उसमें रिएस्टेट कर रहे हैं, उसके हमें उनसे कोई इतराज नहीं। उस दौरान में भी उस जमीन के अंदर 13 एकड़ म्यूनसिपालिटी लैंड है, वो म्यूनसिपालिटी के कार्य में है। वहाँ म्यूनसिपालिटी काउंसिल में किस तरीके से बात करना है हम ऐसा उस तरीके से बात करेंगे। और एक बात है, पेपर वालों से मीडिया से मेरी ये रिक्वेस्ट है कि आप के बारे में क्या असलियत है क्या नहीं वो आप भी जानते हैं, आप इसके बारे में पेपर में डालेंगे, स्टूडेंट्स को भी इसके बारे में मालूम होगा। मैं भी उस कॉलेज में 2000 का ब्याज है, मैं भी उसी कॉलेज से पढ़ा हुआ हूँ। अगर उस कॉलेज के साथ अगर नाइंसाफी हो रही है तो हम उसको बर्दाश्त करने के काबिल नहीं और हम उसको बर्दाश्त नहीं देखेंगे, क्योंकि वो हमारी शान है। और कानून की जो कॉलेज की जमीन है, शायद ही कोई जमीन कोई इस कानून की सर्किट में कहीं नहीं है। मैं एमएलए साहब हो, एमएलसी साहब हो, एमपी साहब हो और म्युनिसिपल चेयरमैन साहब और हमारे गंज हुसैन हो, जितने भी बड़े लीडर्स है कि हमारे कॉलेज के लिए जो पढ़ने के लिए स्टूडेंट को जमीन दी गई थी मानिको साहब के दौर में, महाराजा राव साहब के दौर में, मैं तो उस ताल्लुक से पूरा डिटेल नहीं मालूम है, लेकिन जो सुना हुआ हूँ ऐसा कमल भाई साहब ने अभी ఎవరు పోయిండ్రు వాళ్ళకు నిలదీసి అడగండి. మీరు ఎట్లా పోయిండ్రు? విద్యా వికాస్ సమితిలో మీరు మెంబర్ ఉన్నారా? మీరు ఉంటే ఎట్లా అమ్మిండ్రు? ఒకవేళ ఉంటే ఎందుకంటే పబ్లిక్లో ఇదే మాట నడుస్తుంది. నాకు తెలియదు, మీరు ప్రెస్ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు ఎవరెక్కడ ఉన్నారు ఏం చేస్తుంది. చాలా మంది పబ్లిక్ కూడా చెప్పాలి, మా ఇంటాడు మనం నిలబడి అవి ఎన్నికకి వెళ్దామని చెప్పాలి. అది ఎందుకు జరుగుతలేదు అంటే ఎక్కడో సంథింగ్ లోపం ఉంది, అక్కడ ఎక్కడో సంథింగ్ జరిగింది, ఏమో జరిగింది, అందుకే ధైర్యంతో వస్తలేదు. మేమైతే న్యాయం కోసం విద్యా పబ్లిక్ కానీ మైనారిటీస్ కానీ అందరం మనం కలిసి దీనికి ఫైట్ చేద్దాం. నేను ఎప్పుడైనా రెడీ ఉన్నా. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి, మనం వస్తూ అక్కడ చౌరస్తా నుంచి విలన్ స్కూల్ నుంచి చౌరస్తా వరకు ఏదో ఒక మందు తీసుకొచ్చి దాన్ని వేసింది చెట్లకు. జస్ట్ ఒక నిమిషం నిలబడి ఈ మందు చేస్తున్నారు మేము కంప్లైంట్ చేస్తామని చెప్తే సెకండ్ డే మంచి మందు తీసుకొచ్చి వేసింది చెట్లకు. అంటే మనం అందరం కలిసి ఒక ఫైట్ చేస్తే సాధిస్తామని ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మెడికల్ ఎప్పుడు అసెంబ్లీలో మాట్లాడలేదు. ఎవరికైనా మా మహేందర్ రెడ్డి గారు లాస్ట్ మన అసెంబ్లీలో చెప్పిండు మాకు మెడికల్ కాలేజ్ కావాలి అంటే మనం అడిగితే ఎవరైనా ఇస్తారు, మనం పోయి అడగాలి. ఫస్ట్ అడగకపోతే ఎవరు ఇయ్యారు, మాట చెప్తారు కదా అందరూ. తల్లి వాళ్ళు పాప అడిగితేనే ఇస్తారని అట్లా వచ్చేసింది. అందుకే మనం అందరూ కలిసి ఫైట్ చేద్దాము, ఇది సాధిస్తున్నాం. ఇది ప్రాపర్టీ అనేది అందరిది, నాడు పబ్లిక్ది, నాది కాదు, ఇంకో ఎవరిది కాదు, ఎవరో ట్రస్ట్
చైర్మన్ కూడా కాదు. ట్రస్ట్ ఉంటే ఒక ట్రస్ట్ ఉంటుంది, అది నడిపించడానికి దానికి సిస్టమ్ కావాలి. ఒక ఏదైనా నడిపించడానికి ఒక రూల్ కావాలి, ఒక సిస్టమ్ కావాలి, ఒక ప్రెసిడెంట్ కావాలి, ఒక సెక్రటరీ కావాలి, దాని నుంచి నడుస్తుంది. అందుకే నేను ఎందుకంటే మన సీనియర్ మెంబర్స్ మన చైర్మన్ సార్ ఉన్నారు, ఎక్స్ చైర్మన్ కూడా వచ్చిండ్రు. అసలు ఈరోజు ఆల్ చైర్మన్స్ రావాలి, ఎక్స్ చైర్మన్స్ అందరూ రావాలి. ఇది ఎవరి మేడం సమస్య కాదు, లక్ష్మణి సార్ సమస్య కాదు, నా సమస్య కాదు. ఎందుకు రాలేదు అందరూ? రావాలేమా? రాకుంటే బాధ్యత మనందరికీ ఉంది. నిజంగా పార్టీలకు లేకుంటే మన ఎజెండాలు పక్కన పెట్టి మన ఉమ్మడి లక్ష్యం కోసం పోరాడలేదు. దాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున అదే వ్యక్తిగతంగా కూడా స్థానం ఖచ్చితంగా న్యాయ పోరాటానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం. దీనికి సంబంధించినటువంటి ఖర్చుల రూపాయలు ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నట్టు పోరాటం చేయాలని కూడా ఖచ్చితంగా దానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. దాన్ని చివరి వరకు కూడా ఈ ప్రజలకు న్యాయం జరగాలి, ఈ ప్రాంత విద్యార్థులకు న్యాయం జరగాలి, ఈ ప్రాంతం విద్యాపరంగా ఇంకా అభివృద్ధి పదంగా దూసుకుపోవడం కోసం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా మేము ఏ టైంలో పిలిస్తే ఆ టైంలో మేము రావడానికి ప్రయత్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే నిజంగా దీన్ని ఒక కార్యాచరణ రూపం తీసుకొని ఒక కమిటీ రూపంలో మనందరం ఒక ప్లాన్ ప్రకారం పోయి ఈ ఇష్యూని ఇంకా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నిజంగా దీన్ని ఎక్కడెక్కడ పొరపాట్లు ఉన్నాయి, దీన్ని ఎవరు నిజంగా అన్యాయకరంగా చేయాలనుకుంటున్నాం, దీనిపైన జరుగుతున్న కుట్ర ఏంటి, కుట్రలో భాగస్వాములు వీళ్ళందరూ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం, దీన్ని నీకు తెలియాల్సినటువంటి అవసరం. బయట అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి. నిజంగానే రకరకాలుగా జరుగుతుంది. దీన్ని బిజినెస్ చేసేసారు, లేకుంటే దీన్ని ఎవరైతే నిజంగానే దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళని కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు అనేటటువంటి అంశాలు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి. రాని వాళ్ళు ఎందుకోసం రాలేరు, నిజంగా ఇంత సమస్య ఇంత జటిలంగా ఉన్నటువంటి సమస్యను ఎందుకు స్పందించడం లేదు, స్పందించాల్సిన వాళ్ళు స్పందించట్లేదు అనేటటువంటి ఇన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానాలని ఖచ్చితంగా కొంతమంది అయినా పర్లేదు, దీన్ని నిగ్గు తెచ్చడానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మనందరం కూడా ఉమ్మడి పోరాటం చేద్దాం. ఖచ్చితంగా ఈ తాండూరు ప్రాంతానికి, ఈ తాండూరు ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయడం కోసం మనందరం కూడా ముందుకు సాగుదాం. అదేవిధంగా నాకు నిన్న మొదటి నుంచి కూడా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ చాలా మంది కూడా ప్రైవేట్ టీచర్లు ఉన్నటువంటి వాళ్ళు కానీ లెక్చరర్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిన్న మొన్నటువంటి పండుగ రాగానే ఫోన్లు చేస్తూ ఉన్నారు, దీనికోసం పోరాటం చేద్దామని. తప్పకుండా చెప్పడం అవసరం అనుకుంటే నిజంగానే ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా మరోసారి అవసరమైన సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ రకంగా మనం ముందుకెళ్తే దీన్ని జీవతరం చేయగలుగుతాం, ఏ రకంగా ముందుకెళ్తే ఖచ్చితంగా దీన్ని సాధించుకోగలుగుతాం అని చెప్పేసి పెద్దల యొక్క ఎందుకంటే అనుభవం ఉంది, దాంట్లో విషయాలన్నీ అసలు నిజమైన వాస్తవాలన్నీ కూడా వీళ్ళందరూ తెలుసు కాబట్టి మనం ఇంకొంచెం దీని పట్ల అవగాహన పెంచుకొని ఇంకొంచెం విషయ పరిజ్ఞానం పెంచుకొని నిజంగానే దీని ఏంటి అనే విషయాలు మనకు ఇంకా మనకి పరిణామంలో చాలా మంది తెలియదు కాబట్టి ఆ తెలుసుకునే ప్రయత్నం చేసి మిగతా వాళ్ళు కూడా ప్రజలందరూ కూడా వాస్తవాలు బయట పెట్టేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియపరుస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం ఎన్ని పైసలు ఖర్చు పెట్టాం. ఈరోజు మోహన్ రావు సార్ పెట్టాము, దీంట్లో ముందు రామకృష్ణ పైసలు ఇచ్చిన వాళ్ళకు చేసుకుంటున్నారు, అన్ని విషయాలు వాళ్ళకు తెలుసు, కానీ లాభం జీరో. దానివల్ల నేను ప్రజాకోటంలో పడే ఎవరైతే భూమిని కాపాడాలని ఉందో కమిటీ కావాలి, దాని తర్వాత వాళ్ళను పిలవాలి, వాళ్ళను మాట్లాడితే ఇది ప్రజాకోటం కూడా అవుతుంది. ఎన్ని మన దగ్గర ఉన్న పేపర్లు ఉన్నా కానీ ఆ పేపర్ మనం కోర్టులో సబ్మిట్ చేస్తే కూడా వచ్చేది ఏంటి, కోర్టులో కూడా ఎందుకు కొట్లాడతాము. 2012 నుండి అది కొట్లాడి ఫిబ్రవరి లోపల మనకు జడ్జిమెంట్ వచ్చింది. ఫిబ్రవరిలో కూడా జడ్జిమెంట్ ఏమొచ్చింది, ఈ భూమి ప్రసిద్ధే చెందుతుంది, ఎవరైతే ఆ నవాబులు ఉన్నారో అవి ఉన్నారో వాళ్ళకు చెందదు. ఆ విషయాన్ని గమనించి ఏప్రిల్ లోపల రమేష్ సార్ ఏం చేసిందంటే ఆలోచన చేసి దేవుని దయ ఉంటే పరామర్శించలేదు. ఈరోజు పీపుల్స్ డిగ్రీ కాలేజ్ ఎంత వచ్చింది, పీపుల్స్ డిగ్రీ కాలేజీలో ఒక టైంలో కూడా విజయ విద్యాలయ స్కూల్కు అంత పేరు ఉండే, పీపుల్స్ డిగ్రీ కాలేజీలో అంతే పేరు ఉంది. అయితే విజయ విద్యాలయ స్కూల్ కూడా మూతపడి తయారైంది. ఆ ప్రసారం వాళ్ళు దానికి ఏదైతే బిల్డింగ్ ఇచ్చినారో ఆ బిల్డింగ్ని మనము సేఫ్ గార్డ్ చేసి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ స్కూల్ని మనం కమిటీ ఫామ్ చేసి తీసుకున్నాం. అయితే దేవుని దయ వలన ఈరోజు ఆ కమిటీ ఫామ్ అయింది, విజయ విద్యాలయ స్కూల్ మంచిగా నడుస్తుంది. కాలేజ్ కూడా పీజీ వరకు పోయి మన ఈజీ వరకు
ఈ కింది లెవెల్కు వచ్చేది ఎందుకు అయింది? పత్రికా సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. నేను విద్యా వికాస్ సమితి సభ్యునిగా ఈ మధ్య ట్రస్ట్లో కూడా సభ్యునిగా ఉన్నాను. దానికోసం నేను మాట్లాడాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసిన భాషకు నాకు తెలిసినంత నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇది పీపుల్స్ డిగ్రీ కాలేజ్ 1972లో స్థాపించడం జరిగింది. అదే సమయంలో ఈ 72లో ఇదైతే కప్శాసన్ ఫ్యాక్టరీ ఉందో ఈ ఫ్యాక్టరీలో అది మూతపడి బ్యాంకులోనూ డ్యూ ఉండి కోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టు నుంచి దీన్ని ఒక లిక్విడేటర్ను అపాయింట్ చేసి ఆ లిక్విడేటర్తో ఈ భూమిని ప్రజల అందరి యొక్క సమక్షంలో అట్టి భూమిని మాణిక్రావు గారు కొనుక్కోవడం జరిగింది అనేది అది వాస్తవం. అయితే అదే కాకుండా ఇప్పుడు మనకు 72లో కాలేజ్ స్థాపన చేసిన తర్వాత 72 నుంచి 78 వరకు 7 ఏళ్ళు అనేది రాలేదు. అప్పటి వరకు టీచింగ్ స్టాఫ్ అందరికీ శాలరీస్ ఏవైతే ఇచ్చిందో గంజ్ అసోసియేషన్ నుంచి, కళ్ళు సొసైటీ నుంచి, సిండికేట్ నుంచి, ఈ సంస్థలు కొన్ని ఇతర సంస్థల నుంచి అందరితో పోగు చేసి వాళ్లకు జీతాలు ఇచ్చి ఆ కాలేజీలో టీచింగ్ స్టాఫ్ను కాలేజీ నడిపేయడం జరిగింది. 78లో 7 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏ పైసా కూడా ఎవరు కూడా ఇవ్వడం లేదు, ఏం జరగలేదు. దాని తర్వాత ఈ కాలేజీ ఎక్కడైతే ఫస్ట్ సొసైటీ బిల్డింగ్ లో నడవడం జరిగింది. సొసైటీ బిల్డింగ్ తర్వాత ఏదైతే 92-93లో దీనికి మాణిక్రావు గారు, శశిప్రభ గారు వాళ్ళు ఉన్నప్పుడే లేఅవుట్ చేసి ఈ భూమిని 16 ప్లాట్లు అమ్మడం జరిగింది. వాస్తవం అని ఆ 16 ప్లాట్లు కూడా మనంతా పాండ్రు పుర ప్రముఖులే కొనుక్కోవడం జరిగింది. తెలిసిన వాళ్ళు కూడా మార్కెట్లో మంచి పేరున్న వాళ్ళే తీసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు లేఅవుట్ చేసి మాణిక్రావు అయినప్పుడు ఆ రోజు పరిస్థితి ఎవరు కూడా ముందరికి రాలే, ఎవరేం చెప్పాలి. కానీ అది అయిన తర్వాత 94లో మహేందర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత దానికి అడ్డుపడడం లేదు. అది వాస్తవం అనేది తెలుసు. ఆ రోజు 94 తర్వాత దీనిని అసెంబ్లీలో హౌస్ కమిటీ ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ నుంచి హౌస్ కమిటీకి 5 మంది ఎమ్మెల్యేలు ఈ భూమిని పర్యవేక్షించి ఈ భూమి ప్రైవేటా లేకుంటే ఈ పీపుల్స్ కాలేజ్ అందరినీ ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలకు అనేది ఆ రోజు తేల్చడం జరిగింది. వాళ్ళు వాస్తవంగా రిపోర్ట్ ఇచ్చిపోవడం జరిగింది. మాణిక్రావు ఇది కాలేదండి. కేసు నడుస్తుంది. 2012లో వాళ్ళ ఫేవర్ కేసు ఉంది. ఎవరి ఫేవరు? నవాబుల ఫేవర్. ఆ రోజు ఏ ప్రజలు మనం ముందరికి రాలే, ఇంట్లో కూర్చున్న మనం ప్రతి ఒక్కరం పనిచేసిన మనం. కానీ ఆ రోజు ఎవరు కొట్లాడింది? విద్యా వికాస్ సమితి ట్రస్ట్ మొత్తం మాణిక్రావు గారు కొట్లాడింది. 16 కోట్ల వాళ్ళ పాస్బుక్లు తీసుకుని కింది కోర్టులో కేసు కొట్టేస్తే హైకోర్టులో కేసు చేయడం జరిగింది. ఆ స్టేజ్ మీద నిలబడి ఆ స్టేజ్ 2016 నుంచి ఈ రోజు వరకు కూడా కేసు కొట్లాడి రమేష్ గారు ముందు నుండి మాణిక్రావు చనిపోయిన తర్వాత రమేష్ గారు కేసులో ఇంప్లీడ్ అయిన తర్వాత ఈ కేసును గెలిచి ఫిబ్రవరి 23 పోయిన ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున కేసు గెలవడం జరిగింది. అది అందరికీ తెలుసు. కేసు తెలిసిన తర్వాత ఒకరోజు పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వదు. దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్లో శశిప్రభ గారు మేడం గారు వచ్చి ఇది నేనే చైర్మన్ ఉండాలి, నాకే చెందాలి కాలేజీ ప్రజలు కాలేజీ. ఆ రోజు ఎవరు అమ్మింది? ఎవరు అమ్మిన మూట కట్టుకొని పోయింది 16 ప్లాట్లు అనుకోని. మన దాంట్లో ప్రజల కోసం మనం ఒకటి వీళ్ళందరికీ ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి నేను ఎప్పుడు మీ ముందుంటానని ప్రతి ఒక్కరికి యువతగా తెలియజేస్తున్నాను. మనమందరం బంగారు తెలంగాణకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రంలో మనమందరం కొట్లాడి తెలంగాణ చేసుకున్న వాళ్ళం ఉన్నాం. దాంట్లో జనాలందరూ ఏమైతే విద్యా వికాస్ ట్రస్ట్ కాపాడలేకపోతామో అందరూ కాపాడుతుంది. మనందరం కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించగలమని నేను కోరుకుంటూ, అలాగే దీనిపైనటువంటి ఎలాంటి క్లారిటీ ఇంకా నాకు కూడా తెలియదు. అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి మన లక్ష్మారెడ్డి సార్ గారు, నాగార్జున నరసింహ సార్ గారు, ఇంకా సీనియర్స్ కొంతమంది చైర్పర్సన్స్ కానీ ఎవరికైతే దీని గురించి తెలుసో వాళ్ళందరి సమాచారం నాకు ఇస్తే మనమందరం కలిసి పోరాడి అది ఎలాంటిదైనా సరే ఎవరి పేరు ఏంటి ఎవరికి చెందుతుంది అనే డీటెయిల్స్
మనమందరం విజయం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఏదైనా నాకు తెలిసింది మాట్లాడి తప్పుగా మాట్లాడితే క్షమించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. అసలైన దానికి మాణిక్యరావు 2094లో అయింది రిజిస్ట్రేషన్. మళ్ళీ నాగేంద్ర వల్ల 2 ఏళ్ళు అయింది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు యాదవ్ చెప్పి పోయి 2006 ముందుగా కోట్లకి మాణిక్యరావు వచ్చినాయి కదా. మాణిక్యరావు ఉన్న వాళ్ళు ఒక మెంబర్ కూడా లేదు, లేని దాంట్లో లేదు, ఇంట్లో కూడా లేదు. ఏదంటే విద్యా వికాసాలు కూడా రూపాయలు పాత రికార్డు మీద ఎప్పుడైనా సాయి ఉంటాయి. లేదు దాంట్లో నేను తీసేసి వాళ్ళ ఇష్టం మెయిన్ కంపెనీ ఏం చేస్తే చేస్తుందండి. అయితే మొన్న ఏం చేసేవారు మాణిక్యరావు వచ్చి మాణిక్యరావు వాళ్ళ భార్య మాణిక్యరావు భార్య అది పోతే వాడు ట్రైన్ ఇవ్వాలండి. చెప్పాలి పోలీసు వాళ్ళు వస్తే ఏమంటారు విసామాడికి అంటే వాడేవాడు. వాడు పొందకాడ బయటికి పబ్లిక్ అంతా చూసిరండి. ఇంట్లో వచ్చిన వీళ్ళందరూ చెప్పండి చూడండి నయం నీ ఎవరు అంటాడు, నీకు ఏమీ తిండి తెలియదు అంటాడు. అరే నేను ఒక రైతును మా కష్టపడ్డ పైసలు ఇచ్చాడు త్వరగా నేను కూడా తిరిగి పైసలు పెట్టా ఎవరు రా నువ్వు ఎట్లా కలిసి ఇక పోలీసు వాళ్ళు నాకే నచ్చలేదు. వాడు ఎవరా రానికి చెప్పండి వాళ్ళు నయం ఇవ్వరు చెప్పండి. కోర్టులో ఉంది నయం కూడా అడ్డం రాకూడదు అని దాదాపు లేదు. వాళ్ళు సుప్రీంకోర్టు పోవాలి. చూస్తున్నారు పేరు కూడా చూపిస్తామండి. చదువుకున్న వాళ్ళు విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టు మన ఏడికి వాళ్ళ కమిషనర్ ఇవాళ పన్నాడుస్తున్నారు. ఆ పని ఎవరు ఆడుతున్నాడు పోయి అడగచ్చు కదా, చూపించి పర్మిషన్. నువ్వు మనం ఇంటికాల పేదలే కూడా కంటే కమిషనర్ నేను చూసినా కదండి, చైర్మన్ కూడా చూసినా కదండి. మన ఏమన్నా లెటర్ పెట్టినప్పుడు లెటర్ కూడా చూపిస్తాడు ఏంటంటే ఎటువంటి ప్రభుత్వం నడుస్తుంది, ఎటువంటి గవర్నమెంట్ నడుస్తుంది. దీనికి అందరూ సపోర్ట్ ఇవ్వాలి. రాజకీయంగా కాదు, వివిధ పార్టీలు వివిధ సంస్థలు. ఇది తాండూరు రెస్ట్ ప్రాపర్టీ, దానికి చైర్మన్ ఆమెనే వీళ్ళు ఇండస్ట్రీకి పోయి రిజిస్ట్రేషన్ చేసిందంటే చూపిస్తాను. 94లో ఏమన్నారు, ఇద్దరు రాజీనామా చేస్తే ఏమన్నారంటే మేము ఏమని అంటే మీకు కమిషన్ తప్ప నిద్రవాడు ఇలా రిజిస్టర్ కోర్టు చేసి రాజీనామా చేసేదాన్ని. రిజిస్టర్ కోర్టు చేసినాక అప్పుడు 2-3 నెలలు పడ్డదండి. అంత ప్రెషర్ పెట్టింది అక్కడ మమ్మల్ని. కానీ కూడా ఇంతటితో T6 వార్తలు సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.